జై సోమనాథ. సోమనాథ శతకంలోని 66వ శతక పద్యం. రచన తాత్పర్యం సోమనాథ మహర్షుల వారు. ముక్కులు బిగబట్టి ముద్రలే నిలబెట్టి, ముక్కులు బిగబట్టి ముద్రలే నిలబెట్టి, మూల మెరిగితంటు జుట్టు ముడిబెట్టి, మాల చేతబట్టి మహిళోదిరుగునెట్టి, మనుజులెట్లు మౌనులగును సోమా. మాల చేతబట్టి మహిళోదిరుగునెట్టి, మనుజులెట్లు మౌనులగును సోమా. తాత్పర్యం. ఓ సోమ, నేను యోగమును ఆశ్రయిస్తున్నానని భావించి సత్యముగు సాధన ఆచరణ మార్గదర్శకుని ద్వారా తెలుసుకొనక యోగంలో కూర్చుని నాసికములను బంధించి లోకము కొరకు ముద్రలు చూపినంతలో లాభము లేదు. అలాగే జపము యొక్క రహస్యము తెలియక ఎన్నో వేల లక్షల సార్లు జపమాలను త్రిప్పుచుండినను, మహాత్ముడుదని పిలువబడుచుండినను ప్రయోజనం లేదు. తల వెంట్రుకలను పెంచి ముడులు గట్టించి జటములు చుట్టినను, మునుల యొక్క సాంప్రదాయకుడని అనిపించుకొనినను ప్రయోజనం లేదు. ముని అనగా యోగి అనగా పై లక్షణములు కలిగి వేషములు ధరించినంత మాత్రాన ఇలాంటి వారందరూ ఏనాడు యోగానుసంధానులు కానీ యోగులు కానీ కాజాలరు. యోగమును ఆచరించి సిద్ధి పొంది భావశూన్యత్వముతో యోగము యొక్క సారమును గ్రహించి మౌని యొక్క రహస్యము తెలుసుకున్నప్పుడు సృష్టి యొక్క మూలము తెలిసిన ముని కాగలరు, మహాత్ములు కాగలరు. అందుకే మూల మెరుగలేని మునులెందరేలరా అంటుంది సూక్తి. కనుక పైవన్నీ గ్రహించి సత్యమగు యోగమును ఆశ్రయించి పూర్ణుడవు కాగలవు. అలాంటి వారిదే నిజమైన మానవ జన్మ అనబడుతుంది. జై సోమనాథ.